విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన తరువాత వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపైన నిప్పులు చెరికారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, పోలీసులు రిటైర్ అయినా సరే తీసుకువచ్చి బట్టలు ఉడదీసి నిలబెడతామని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపైన ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ వ్యాఖ్యానించడం సరికాదని పోలీసు సంఘం నేతలు ఖండించారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులు 8 నెలల కిందట గత ప్రభుత్వ హయాంలోనూ పనిచేసిన వాళ్లేనన్న విషయాన్ని జగన్ గుర్తించాలని హితవు పలికారు. జగన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలుపెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన 4 సింహాలు పోలీసు, దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి